హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే మరో రెసిపీ బీరపీచు పులుసు కూర. బీరపీచు అంటే ఏం లేదండి, బీరకాయ చెక్కు. మనం బాగా లేతగా ఉండే బీరకాయలు తొక్క తీస్తాం కదా, ఆ తొక్కతోటి పులుసు కూర. ఆ తొక్కతోటి పప్పేసి పొడి కూర చేసుకోవచ్చు, అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు. త్వరలో ఆ రెసిపీస్ కూడా చూపిస్తానండి. బీరపీచు ఇలా లేతగా ఉంటుంది. చూడండి, ఇలా ముక్క విరిస్తే విరిగిపోతుంది, అంత లేతగా ఉంటుంది. ఈ చెక్కు చక్కగా తీసేసుకొని దీన్ని సన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ బీరపీచు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఫైబర్ రిచ్ ఫుడ్. ఇలాగే బీరపీచుతోటి మీకేమైనా తెలిసిన రెసిపీస్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి తెలియపరచండి. బీరపీచుతోటి పులుసు కూర, పప్పేసి పొడి కూర, పచ్చడి ఇవన్నీ కూడా మా ఇంట్లో కొంచెం ఫ్రీక్వెంట్గానే ఉంటాయి. అయితే బీరకాయ పీచు బాగా లేతగా ఉండాలి, అది ముఖ్యంగా చూసుకోవాల్సింది. ముదురుగా ఉంటే బాగుండదు. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా చిన్న ముక్కలు, వీలైనంత చిన్న ముక్కలండి. మరీ సన్నగా మనం కట్ చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి. వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బీరపీచు పులుసు కూర నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీ అండి. ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయము. ఇంకా వేస్తేనే బాగుంటుంది, మేము అలాగే తింటాము అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. నేను ఒకసారి వేసి ట్రై చేశాను, కానీ మా ఇంట్లో ఎవ్వరికీ నచ్చలేదు. సో నేను అందుకని ఆ తర్వాత నుంచి వేయడం మానేశానండి. ఇలా చక్కగా సన్నగా తరిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను 2 కప్పుల దాకా బీరపీచు తీసుకున్నానండి. అంటే ఒక 3/4 కిలో బీరకాయలు నేను కూరకి వాడాను. ఆ పీచు వాడాను ఇలా పులుసు కూరకి. ఇలా సన్నగా తరిగేసి జాలి గిన్నెలో వేసి శుభ్రంగా ట్యాప్ కింద పెట్టి కడిగేసుకోవాలి. బాగా కడుక్కొని ఆరపెట్టేసుకోవాలండి. ఇలా పీచు రెడీ అయిపోయిన తర్వాత కందిపప్పు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు 2 కలిపి ఈ మెజరింగ్ కప్లో ఉండే 1/2 కప్పు యూస్ చేస్తున్నాను. ఈ కప్పుతో 1.5 కప్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి. నానపెడితే పప్పు వల్ల వచ్చే గ్యాస్ కూడా పోతుంది. ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్నాను. కుక్ చేసిన తర్వాత శుభ్రంగా ఇలా ఎనిపేసి పక్కన పెట్టుకోవాలి. సో పప్పు రెడీ అయిపోయింది. ఇంకా పులుసు కూర చేసుకోవడం చూద్దామండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి, ప్రెషర్ కుక్కర్ పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర ఆవాలు చిట్పట్లాడుతున్నప్పుడు కొద్దిగా ఇంగువ ఒక 1/2 చెంచా, 2 ఎండుమిరపకాయలు, తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీల్చుకొని వేసుకున్నాను. దీని తర్వాత 4-5 కరివేపాకులు, ఇవన్నీ కూడా వేసి కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం వేగేదాకా వేయించుకోవాలి. ఇవి చిటపట్లాడుతూ ఉన్నప్పుడు మనం ముందరగా కడిగి పెట్టుకున్న బీరపీచు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. బీరపీచు వాడ్చుకోవడం అనేది చేస్తాము, కాకపోతే పచ్చివాసన పోయేటట్టుగా వాడ్చుకోవడమే. అదేమీ ఆకుకూరల్లాగా మెత్తగా అయిపోయి కొంచెం అయిపోయి అలా అవ్వదు. కొద్దిగా వాడిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు రాళ్ళ ఉప్పు వేస్తున్నాను, మెత్తటి ఉప్పు అయినా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, ఈ 2 కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకోవాలండి. నానపెట్టుకొని రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసం కూడా పులుసులో పోసేసుకోవాలి. చింతపండు రసం పోసిన తర్వాత పైన ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. బీరపీచు లేతగా ఉంటే 2 విజిల్స్కి కూడా కుక్ అయిపోతుంది. కాకపోతే కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తాం కాబట్టి 3 విజిల్స్ వస్తే బాగుంటుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసుకొని చూస్తే తెలుస్తుంది మనకి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి దీనిలో కొంచెం నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా చేత్తో నలిపితే ఉడికిపోయింది తెలుస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి కళాపెళ్ళమని ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు కూడా వేసేసి బాగా కలిపేసుకొని
మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటేనే పులుసు కూర మంచి రుచి బాగుంటుందండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత దీనిలో కొద్దిగా కారము, అలాగే కొంచెం సాంబార్ పొడి కూడా వేస్తాము. ఇలా కళాపెళమని ఉడుకుతోని చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు మనకు తగ్గట్టుగా కారం ఒక అర చెంచా వేసుకుంటే రుచి బాగుంటుంది. ఒక అర చెంచా సాంబార్ పొడి 2 వేసి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కరెక్ట్గా మంచి కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. నిజానికి బీరపీచు పులుసు కూర ఇంతే, అయిపోయింది. అయితే కొంచెం పైన కారం తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది రుచి. అందుకోసరంగా నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి అందులో మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, ఒక అర చెంచా కారం, కొద్దిగా ఇంగువ కారం తాలింపు పైన వేసుకుంటే బాగుంటుంది, రుచి బాగుంటుంది. వేసి ఈ తాలింపుని పప్పులో పైన వేస్తే ఈ కారం దిగుతూ పప్పు రుచి సాయంకాలం దాకా కూడా, అంటే రాత్రి తిన్నా కూడా బాగుంటుంది. ఈ పులుసు కూర అన్నంలోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పులుసు కూర తింటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.